శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి 13వ భాగం 7/4/26. నాకీ ఉద్యోగం వద్దు. డాడీ, ఎదురింటి భరత్ ఆత్మహత్య చేసుకోవడానికి స్లీపింగ్ పిల్స్ మింగేశాట. గోకులు కంగారు పడుతూ తండ్రి హర్షకు చెప్పారు. న్యూస్ పేపర్ చదువుతున్న వాళ్ళల్లా చదువుకున్న తలెత్తి గోకులు వైపు చూశారు. అవును డాడీ, భరత్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతనికి 28 వరకు వయస్సు. యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంది. పైగా పీజీ వరకు చదువు. అటువంటి వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించడేమిటి? హత్య ఎంత నేరమో ఆత్మహత్య కూడా అంతే నేరం కదా. మౌనం వహించి ఇంతకు దానికి కారణం తెలియద్దాడి. ఏమిట? ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకోవాలా? ఉద్యోగమే జీవితమా? విసుగ్గా అన్నాడు. మరో అరగంట తర్వాత హర్షవర్ధన్ సెల్ రింగ్ అయ్యి, హలో. హర్షవర్ధన్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలన్నీ వింటున్నాడు గోకుల్. హలో, ఎవరు? చాలా సంతోషం సార్, మా గోకులికి ఉద్యోగం వచ్చేట్టు చూశారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. ఏమిటి డబ్బు గురించి మాట్లాడుతున్నారు? డబ్బుదేముందని సార్, మీకు నేను మొట్ట చెప్పింది 5 కదా. గోకుల్ని మీరు సెలెక్ట్ చేసింది ఆఫీసర్ ఉద్యోగాన్ని. నా కొడుకు గోకుల్ తన మొత్తం సర్వీసులో ఎన్ని లక్షలో సంపాదిస్తాడు లెక్కించలేం కదా. అయినా అవి మీకే దక్కాయి కదా. చాలా సంతోషం. అలాగే సార్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ 2 రోజుల్లో వస్తాయా? అవును. ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు హర్ష. కంగ్రాచులేషన్స్ రా గోకుల్, నువ్వు ఆఫీసర్ పోస్టుకు సెలెక్ట్ అయ్యావు. 2 రోజుల్లో ఆర్డర్స్ వస్తాయి. డబ్బుంటే కొండ మీద కోతి దిగొస్తుందని మరోసారి నిరూపితమైంది. 5 లక్షల పెట్టుబడితో ఎన్ని లక్షలు సంపాదించవచ్చో ఈ రోజు నుండి అంచనా వేసుకోవడం ప్రారంభించవచ్చు. గోకుల్ ఇక జీవితంలో వడ్డించిన విస్తరిరా. గోకుల్ ఏం మాట్లాడలే. నువ్వు ఉద్యోగం వచ్చినా సంతోషంగా కనపట్టలే. అవును, ఆలోచిస్తాను. ఏమిటి ఆలోచించేది? బాబు, నీకు పోస్టింగ్ దూరంగా వస్తే నాన్నగారు వాలంటరీ పెట్టేస్తా. మేమిద్దరం నీ దగ్గరికే వచ్చేస్తా. నీకంటే మాకేమి ఎక్కువ కాదమ్మా. నేను ఆలోచిస్తోంది అది కాదు. మరి నేను భరత్ గురించి ఆలోచిస్తుంది. అలాగా, ఆ ఎదురింటి భరత్ గురించి ఆలోచించాల్సిందే ఉంది. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య ప్రయత్నం చేయి. హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. దానికి నువ్వు చింతించాల్సినది. భరత్ కూడా అంతే. ఉద్యోగం తనకే వస్తుందని కలలు గని ఉంటాడు కదా. తీరా ఉద్యోగం రాకపోయేసరికి షాక్ తిని స్లీపింగ్ పిల్స్ మింగాడు. మధుమతికి అర్థమైంది. ఆమె కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం. గోకుల్, నువ్వు చిన్నప్పటి నుంచి భరత్తో కలిసి చదివా. అతనితో స్నేహంగా అంటావు కాబట్టి నీకు బాధగా ఉంది. అంతేగాని మరొకటి కాదు. పాపం భరత్ వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళ నాన్నగారు అటెండర్ ఉద్యోగం చేస్తూ అతన్ని చదివి ఉద్యోగం అతనికి వస్తే బాగుండేది. అవునమ్మా, నేను అదే బాధపడుతున్నా. భారత్ పేదరికంలో పుట్టిన కష్టపడి చదివాడు. మెరిట్ స్టూడెంట్. అన్ని క్లాసులో ఫస్ట్లో పాస్ అయ్యి. ఇంటర్వ్యూ విషయానికి వస్తే భరత్ ఇంటర్వ్యూ కూడా బాగానే చేశాను. జాబ్ షూర్ అని నాతో చెప్పు. నేను ఇంటర్వ్యూ సరిగ్గా చెయ్యలేకపోయి. ఇద్దరి కమ్యూనిటీ కూడా ఒకటి. నాకు ఉద్యోగం, వాడికి రాలా. మధుమతి, ఇంతకు నువ్వు చెప్పేదేమిటి గోకుల్? నీకు ఉద్యోగం వచ్చింది కదా, నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా. పేదవాడు కదా అని అతని ఉద్యోగం అవసరమని 5 లక్షలు పెట్టి మనకి అతను ఉద్యోగం చెయ్యించలేం కదా. అతను తనకు మారిన ధర్మం మంచిది లేదు నాన్నగారు. మనం 5 లక్షలు వెచ్చించి ఉద్యోగం చెయ్యించాలనేది నా అభిమతం కాదు. మరి నేను ఒక విషయాన్ని గమనించి, ఇంటర్వ్యూ జరుగుతున్న రోజు అక్కడ అటెండ్ అయినటువంటి 50 మంది అభ్యర్థులందరూ మా మెరిట్ల గురించే చర్చించుకున్నాం. వాళ్ళు మాకు ఇచ్చిన ర్యాంకుల క్రమాన్ని అర్థం చేసుకొని అప్పటిదాకా జరిగిన ప్రొసీజర్లో భరత్ ఫస్ట్ క్లాసులో ఉన్నా. ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా వాడు బాగానే చేశాడు. అటువంటి భరత్కు ఉద్యోగం రాలా, నాకు ఉద్యోగం వచ్చి. ఆ విషయాన్ని నేను స్క్రూటినీ చేస్తున్నా. అంటే నీ ఉద్దేశం? నాన్నగారు ఈ సందర్భంగా వాస్తవాన్ని అర్థం చేసుకోవడమే ధర్మం. పోస్టింగ్ ఇచ్చే క్రమంలో చాలా అవకతవకలు జరిగి
ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు లంచాలు తీసుకోవడం వల్ల మెరిట్ మంట కలిసి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే మీరు నా ఉద్యోగం కోసం లంచం ఇవ్వటం వల్ల భరత్ తనకు రావాల్సిన ఉద్యోగాన్ని పోగొట్టుతాడు. భరత్ ఎందుకురా అటువంటి పని చేశావు? ప్రాణం కంటే విలువైంది ఈ దృష్టిలో ఏదీ లేదు. అదేరా గోకుల్, నా బాధ. నేను మెరిట్ విద్యార్థినే, విషయాలందరికీ, కానీ నాకు ఉద్యోగం రాలేదు. ఎందుకు? తన ఉద్యోగం రాబోతుందని భరత్ చెప్పాల. అయినా అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. భరత్, నువ్వు దిగులు పడ, ఎప్పటికైనా మెరిటే నువ్వు. పరిమళం, మంచి ప్రతిభ చాలా దాచిన దాగు. నువ్వు నీ ప్రతిభకు తగిన ఉద్యోగం గొప్ప. అవినీతితో సీట్లు ఉద్యోగాలు కొనుక్కునే వాళ్ళ వల్ల ఎంతమంది నిజాయితీ పరులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతమంది భరత్ను మరణిస్తున్నారు. పక్కదారిలో లాభం పొందే వాళ్ళ వల్ల ఎంతమంది నీతిపరులు నష్టపోతున్నారు. మనసులో అనుకున్నాడు. 2 రోజుల తర్వాత తన చేతికి అందిన అపాయింట్మెంట్ ఆర్డర్ ముక్కలుగా చేసి డస్ట్బిన్లో వేసి, ఈ ఉద్యోగం నాది కాదు, నేను కష్టపడి సంపాదించింది కాదు, నాకు ఈ ఉద్యోగం వద్దు. ఈసారి ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు ఈ పోస్ట్ మెరిట్కే దక్క. భరత్ ఈ ఉద్యోగం కైవసం చేసుకో అంటూ తన చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు. గోకుల్. ధ్యానమాలిక, జూన్ 2011. జీవితం ఏమిటి? మల్లికార్జునరావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్ హోదాలో ఉన్నాడు. పైగా ఆస్తి అంతస్తు గల ధనవంతుడు. అన్ని వైపుల నుండి డబ్బు వర్షంలా కురుస్తూ ఉంటుంది. ఒక్కగానొక్క కొడుకు సతీష్ను అపురూపంగా గారాభంగా పెంచుకున్నాడు. మల్లికార్జునరావు అతని సతీమణి రాధిక. కొడుకు సతీష్ను డాక్టర్ కానీ, ఇంజనీర్గా కానీ, కలెక్టర్గా కానీ చెయ్యాలని వాళ్ళ ఆశయం. ఆ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చే రోజు మల్లికార్జునరావు రాధిక బ్రేక్ఫాస్ట్ ముగించుకొని టీవీ ముందు కూర్చొని కొడుకు సతీష్ రిజల్ట్ గురించి, రాధిక, బాబు సతీష్కి మంచి ర్యాంకు వస్తే బాగుండు, రాధిక కూడా అలాగే, దాంతో ఏమి ఎలా సతీష్, నేను అంతమంది స్కూల్లో జాయిన్ చేసి ఫీజు లక్షల్లో కట్టాను, రోజు కారులో స్కూల్కి పంపిస్తున్నా, నీ చదువు అంత అందంగా ఉంటుందని కల్లో కూడా ఊహించాల. అప్పటి సొసైటీలో నేను తలెత్తుకోగలను. ఇప్పుడు ముఖ్యంగా నా కొలీగ్స్ ముందు ఎలా నిలవగలను. మరో 10 నిమిషాల తర్వాత రాముడు వడివడిగా హడావిడి పడుతూ సంభ్రమాశ్చర్యాల ఆనందంతో ఊగిసలాడుతూ మల్లికార్జునరావు దగ్గరికి వచ్చి, అతడు మల్లికార్జునరావు తోటమాలి, బంగ్లా చుట్టూ ఉన్న కొడుకు తోటను సంరక్షిస్తూ ఉంటాడు. ఏమిటి రాముడు హడావిడి? బాబుగారు, నా కొడుకు గోపి గొప్ప మార్కులతో 10th పాస్ అయ్యా. మార్కులు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మళ్ళీ అతని మనసులో ఉన్న ఈర్ష్య దోబూతున్నాడు. సతీష్, చూసావా, ఆ నౌకరు కొడుకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్. రాధిక, ఆ నౌకరు కొడుకు స్టేట్ ఫస్ట్ రాకపోతే మాత్రం ఏమై? అవునండి, ఆ కోటికి చదువు అబ్బకపోయినా ఏ కూలి పనో చేసు. ఆ రోజు సతీష్ పుట్టినరోజు సందర్భంగా మల్లికార్జునరావు తన స్నేహితులందరినీ 10 మందిని లంచ్కి పిలిచాడు. లక్ష్మి వదనంలో కాంతి రేఖలు వెలిచాయి. వాడింటికి లక్ష్మికి ఇచ్చేసింది రాధిక. అతిథులంతా ఆనందంగా ఆడింది. చివరిలోకి పదార్థాలు మిగిలేవారు. లక్ష్మి వదనంలో కాంతి రేఖలు తడుక్కుమని. లక్ష్మి గౌరి వెళ్ళిపోయిన తర్వాత మల్లికార్జునరావు రాధిక విశ్రాంతిగా. రాధిక ఏదో ఆలోచనలో పడి, రాధిక, ఏమిటి? అవునండి, చాలా బాగా జరిగింది ఫంక్షన్. అవును రాధిక, ఆ లక్ష్మి కూతురు గౌరి ఆరోగ్యంగా ఉంది, ఏది కనబడితే అది తినేస్తోంది. మన సతీష్ ఎంత రుచికరమైన పదార్థాలు పెట్టినా తినడు. డాడీ, మాధవ్ నా స్నేహితుడు ఒకతున్నాడు. వాళ్ళ నాన్న కూలి పని చేస్తూ ఉంటాడు, కానీ మాధవ్ పాటలు చాలా స్వీట్గా పాడు. ఎదురింటి వాళ్ళకి చక్కగా ఒక అబ్బాయి అమ్మాయి, మనకు కూడా ఒక చక్కటి పాప ఉంటే బాగుంది. రాధిక, మా ఆఫీస్ దగ్గర ఒక క్లార్క్ ఆడపిల్లలు ఉన్నారు. క్లార్క్ కాస్తంత ఈర్ష్య తొంగి చూసింది మల్లికార్జునరావు గొంతులో. బాబు, మల్లికార్జునరావు సృష్టిలో ఉన్న అందం, ఆనందం, ఐశ్వర్యం, ఆస్తి, అంతస్తు అంతా మనకే కావాలనుకుంటే ఇది పొరపాటు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తా. ఇన్ని తనకే కావాలనుకుంటే అత్యాశ
భగవంతుడి నీకు డబ్బు అనుగ్రహించాడు, రాముడికి పేదరికాన్నిచ్చిన తెలివైన కొడుకుని ఇచ్చాడు. చీకటిమయమైన రాముడి జీవితంలో గోపిని చిరుదెవ్వలా వెలిగించాడు. పని మనిషి లక్ష్మి తన జీవితంలో విలువైనవేమీ లేవు, కానీ మంచి ఆరోగ్యాన్ని ఆమెకు భగవంతుడు ప్రసాదించాడు. ఒక వ్యక్తి వంట బాగా పండగలిగితే మరొక వ్యక్తి పంట బాగా పండి జీవితమంతా ఏదో పూర్తిగా అర్థమయ్యింది. మల్లికార్జున పేదవాడైన రాముడి కొడుకు గొప్ప జ్ఞానంతో ముందుకు పోతున్నాడు. మిగిలిన పోయిన ఆహార పదార్థాలు, సద్ది పదార్థాలు తింటున్న పని మనిషి లక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంగా ఎందుకుంటుందో, ఊరివాడి కొడుకు స్వరచక్రవర్తిలా ఎందుకు రూపాంతరం చెందుతున్నాడు పూర్తిగా అర్థమై జీవితం అంటే ఏమిటో తెలుసుకోగలిగాడు. మల్లికార్జునరావు ఛానమాలిక 2011 జూలై. ఎలా పోతుంది, ఎప్పుడు పోతుంది కథ. రాముడు ఆఫీసర్ భుజంగరావు ఎదురు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. కొత్తగా వచ్చిన ఆఫీసర్ భుజంగరావు మనస్తత్వం ఏమిటో, ఆఫీసులో అతని పనితీరు ఎలా ఉంటుందో, ఇంకా అంకిత భావంతో పనిచేస్తాడో లేదు తెలియని అటెండర్ రాముడు అతని గురించి కొంత ఊహిస్తూ పిలుపుకు రెస్పాండ్ అయి అతని ముందు కూర్చొని సార్ పిలిచారా అన్నాడు. ఏమోయ్, నువ్వు మా ఆఫీసులో అటెండర్ కదా, నీతి నిజాయితీకి మారు పేరట అంకిత భావంతో పనిచేస్తావు, పనికిలా మంచి కాకుండా పవిత్రంగా స్వీకరిస్తావు, ఎవరే పని చెప్పినా నో అని అనవడు. నీలాంటి అటెండర్ని ఎవరూ ఎక్కడా చూడలేదని మన స్టాఫీస్ అంతా చెప్తున్నారు. అంతేకాదు, ఎవరైనా ఎప్పుడైనా ఓ 10 రూపాయలు చేతిలో పెట్టి కనీసం ముట్టుకోకుటగా భుజంగరావు మాటలకు చాలా సంతోషం. ఏదోసారి జీవితం తీసుకుంటున్నందుకు డ్యూటీ నిజాయితీగా చెయ్యాలి. ఆఫీసరావు భుజంగర్ మాటలకు ఒక్కసారిగా గతుక్కున్నాం. అదేంటి సార్, అదంతే తనకు మాన ధర్మం మొదలు చెడ్డ బేరం తెలుసు కదా. నువ్వు నీ కుటుంబం కోసం ఉద్యోగం చేస్తున్నావు కాదు, ఉద్యోగం కోసం నీ కుటుంబాన్ని త్యాగం చెయ్యలేవు కదా. ఈ పూటకు నువ్వు సెలవు తీసుకొని ఇంటికి పో. ఇంటికి వెళ్ళి హాయిగా విశ్రాంతి. ఈ భార్యని మా ఇంటికి అక్కడ అమ్మగారి పనిలో కాస్త సాయంగా నువ్వు ఇంకా ఇంటికి పో. ఆఫీసర్ మాటలు వింతగా అనిపించాయి. సార్, నా డ్యూటీ నీతిగా నిజాయితీగా చేస్తేనే నాకు తృప్తి. ససేమిరా రాముడు డిపార్ట్మెంట్లో క్లరికల్ పోస్టులు భర్తీ చేస్తున్నా. ఇంటర్వ్యూ బోర్డులో నన్ను మెంబర్గా అపాయింట్ చేశారు. పోస్టుకి ₹1,00,000 వరకు నాకు ముడుతుంది. ఈ విషయాల్లో నువ్వు నాకు సహకరించాలన్నాడు. ఒక్కసారిగా షాక్ పెట్టాను. అవినీతి కార్యక్రమాలు స్వయంగా చేసిన వాటికి సహకరించిన ఒకటే తప్పు. దేనికి పనికొస్తావు? సరే, తాగగలడు. ఈ ఫోన్ నెంబర్ తీసుకొని ఎదురుగా ఉన్న జడ్జి బడ్డీ దగ్గర ఓ వ్యక్తి బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని అతనికి ఇవ్వు అంటారు. ఆ పని కూడా లంచానికి సంబంధించిందే అయ్యిందని. తర్వాత నుండి ఆఫీసర్ భుజంగరావు అవినీతి కార్యక్రమాలు పెరిగిపోయి ఈ ఆఫీసర్ పూర్తి అవినీతి పడు, చట్టానికి దొరకకుండా జాగ్రత్తలు పడు. సార్, మా మెటర్నిటీ లీవ్ శాంక్షన్ కాలేదు. దగ్గర డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడో అప్లై చేశాను అభ్యర్థిస్తుగా అన్నది మళ్ళీ. అవునమ్మా, నువ్వు చేసిన వెంబడి నేను ఫార్వర్డ్ చేసి కానీ తెల్ల కాగితాల వల్ల ఆ రోజుల్లో పని కాదు. రంగు కాగిత వాటికి అటాచ్ చెయ్యాలి అంటే మళ్ళీగా ఇంత అమాయకురాలుగా ఉంటే అట్లా. ఈ రోజుల్లో నువ్వు అలా ఉండవు. రాముడు మరొక్కసారి ఆఫీసర్ ముఖం వైపు చూసి అసహ్యించుకొని, సార్, 5,000 మీ చేతికి ఇప్పుడే చేస్తుంది. మీరే ఆ హెడ్ మాస్టర్కి ఆఫీస్కి అందజేయి అంటూ 5,000 హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసి ఆఫీసర్ టేబుల్ మీద పెట్టి ఆఫీసర్ వైపు చూసి మరొక్కసారి అసహ్యించుకున్నాడు. ఏం పాపం చేశాను, రోజు ఇటువంటి దుర్మార్గుడి ముఖం చూడాల్సి వస్తుంది. ఇంకా తను 2 ఏళ్ళు సర్వీస్ చెయ్యాలి. తర్వాత రిటైర్మెంట్. ఈ 2 ఏళ్ల తరకు ఈ నీచుడు మొహం చూడటం తప్పనిసరి. మరుసటి రోజు ఉదయం 11 గంటల వేళ రాముడిని తన ఛాంబర్కు పిలిపించాడు. సార్ అంటూ నిలబడ్డా. చూడు రాముడు, రేపు మన ఆఫీసుకు సంబంధించిన స్టేషనరీ కూడా గ్రాంట్ 2 లక్షల వరకు, దానిలో 1,00,000 వరకు నొక్కెయ్యాలి. బాబుగారు, ఆఫీసులో మీకు కక్కుర్తి పట్టడం ఎదుగు, అయినా కష్టార్జితమే నిలుస్తుంది. ఆఫీసర్ ఒక్కసారిగా కోపం రాముడిపై విరుచుకుపడ్డాడు. రెట్టింపు పోతుందా? ఎలా పోతుంది? ఎప్పుడు?
మర్నాటి రోజు ఎర్లీగా రాముడు ఆఫీసుకు వచ్చాడు. ఏదైనా 11 అయినా ఆఫీసర్ రాలేదు. విషయమేమిటో రాముడికి అర్థం కాదు. ఆఫీసర్ కోసం ఎదురు చూస్తాడు. మన ఆఫీసర్ భుజంగరావు ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఒకటే వాంతులు, హై టెంపరేచర్, హాస్పిటల్లో అడ్మిట్. డాక్టర్లు అన్ని టెస్టులు చేసి క్యాన్సర్ అని తేల్చారు. క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్. ఏదో ఆపరేషన్ చెయ్యాలట. అలా చేస్తే కానీ 2 నెలలు బతుకుతాడు. ఆ ఆపరేషన్ 10 లక్షల ఖర్చు అవుతుంది అన్నాడు గోపాల్. విషయమంతా విన్న రాముడు ఒక్కసారి కంగారు. రెట్టింపు పోతుందా? ఎలా పోతుంది? ఎప్పుడు పోతుంది? ఎవరెప్పటికి పోలేదే. ఆఫీసర్ భుజంగరావు మాటలు చెవుల్లో రింగుమంటున్నారు. ధ్యానమాలిక ఆగస్టు 2011. అసలు ప్లస్ వడ్డీ =0. ఇంకో కథ. డాడీ భుజంగరావు వచ్చారు. కూతురు అమూల్య మాటలు మాధవ్ వెన్నులోంచి సన్నని వణుకు ప్రారంభమై న్యూస్ పేపర్ చదువుకుంటున్న వాళ్ళల్లా లేచి వెళ్ళి గేటు తెరుస్తూ రాణి చిరునవ్వు ముఖాన పొలుగుతారు. రండి భుజంగరావు గారు, ఇప్పుడే మీ గురించి మనస్సులో అనుకుంటున్నాం. భుజంగరావు వచ్చి కిచెన్లో ఉన్న మణిమాలకు క్షణంలో తెలిసిపోయింది. ఆమె కూడా వెంటనే హాల్లోకి వచ్చి కూతుళ్ళు అమూల్య, అమల కూడా మాధవ్ ప్రక్కనే వచ్చినారు. చెప్పండి భుజంగరావు గారు అన్నాడు మాధవ్ వధకు సిద్ధమైన గొర్రె పిల్లల. అతని భార్య మణిమాల భయంగా భుజంగరావు వైపు చూస్తారు. పిల్లలిద్దరూ బెదురుగా భుజంగరావు వైపు చూస్తున్నారు. మీరు పిల్లల చదువు నిమిత్తం 50,000 తీసుకొని సంవత్సరం కావచ్చు. మరో 20 రోజుల్లో సంవత్సరం నిండుతుంది. ఈ సంవత్సరం నిండిన వెంటనే వడ్డీ మొత్తం కట్టాలి. ఒకసేసారి గుర్తు చేద్దామని వచ్చాను చిరునవ్వుతో అన్నాడు భుజంగరావు. భుజంగరావు చిరునవ్వు మాధవ్కి అతని కుటుంబ సభ్యులకు పాము బుసలా అనిపించి 50,000కి సంవత్సరానికి వడ్డీ చాలా అయిపోతుంది మనస్సులో అనుకున్నాడు. ఎంత అవుతుందో మాధవ్ మనస్సులోనే లెక్క తెచ్చుకోగలడు, కానీ భయం వల్ల లెక్కించుకోలేకపోయి 2 క్షణాలు మాధవ్ మౌనం వహించి, మాధవ్ గారు మీరు వడ్డీ ఇస్తే చాలు, అసలు ఎప్పుడిచ్చినా పర్లేదు. అలాగే భుజంగరావు గారు 20 రోజుల్లో తప్పక మీ వడ్డీ చెల్లిస్తా అన్నాడు. సంతృప్తిగా నిష్క్రమించాడు భుజంగం. మాధవ్ ఓ గవర్నమెంట్ స్కూల్లో టీచర్, భార్య మణిమాల హౌస్ వైఫ్, అమూల్య అమల అతని 2 కూతురు. మాధవ్కి ఎప్పుడైనా డబ్బు అవసరమైతే భుజంగరావు సర్దుతూ భుజంగరావు ₹1,00,000 వడ్డీ వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు అతను కోటీశ్వరుడు. అతని భార్య, 2 కొడుకులు. కొడుకులిద్దరూ బీటెక్ చదువు. భుజంగరావు నల్లగా, లావుగా, ఎత్తుగా, తాసు పాములా. ఏమిటి ఆలోచిస్తున్నారు? మాధవ్ ఎన్ని సమస్యల్లో ఉన్నా భార్య స్పర్శ అతని పూర్తిగా ఆహ్లాదం. అన్ని విషయాల్లో అతని భార్య సపోర్ట్ చేసి భార్య సమక్షంలో అతను ఎంతో ఓదార్పు పొందుతాడు. సమస్యలన్నీ మరిచి హాయిగా ఆనందాన్ని పొందుతాడు. PF లోన్ పెట్టి అతని వడ్డీ అతన్ని కట్టేద్దామండి. నిజమే, అలాగే చేద్దాం అన్నా. నేను గత 5 నెలలుగా ట్యూషన్ చెప్తున్నా కదా, నెలకు 2,000 ఏదైనా చెయ్యి. తర్వాత భార్యకు ఆరోగ్యం బాగుండక ఒకసారి హాస్పిటల్లో చేయింది. తప్పనిసరి పరిస్థితుల్లో భుజంగరావు దగ్గర వడ్డీకి 15,000 తీసుకో. మమ్మీ భుజంగరావు వచ్చారు. మణిమాల గేటు వైపు చూసి అదే నిర్ధంచి, రండి లోపల కూర్చుందా. ఏమిటి మాధవరావు గారు, మీరు నిన్ననే వడ్డీ కడతా అన్నారు. ఇవాళకి ఇప్పటి వరకు రాలేదు. మీకేం, మీ ఉద్యోగం ఉంది, మేము కేవలం వ్యాపారస్థులం. మాధవ్ కుటుంబ సభ్యులు బాధతో విలవరు. డాడీ, నా ఇంజనీరింగ్ చదువు కోసం మీరు అప్పు చేశారు. ఇదంతా నా వల్లే జరిగింది. డాడీ, నా సంవత్సరంలో బీటెక్ పూర్తి, నేను వెంటనే జాబ్ చూసుకోవాలి. అలా కాదు డాడీ, మీరు అలా అప్పుల్లో మునిగిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది. ఆ రోజు నుండి మాధవరావు, భుజంగరావు అనే పేర్లు ఏ వ్యక్తి కనిపించినా వణుకు మొదలు. చూడండి భుజంగరావు గారు, నేను అప్పు తీర్చకపోతే చట్టబద్ధమైన చర్య కోర్టుకు వెళ్ళండి. అంతేగాని అలా ఎవరినో మా ఇంటి మీదకు తీసుకురాక. చట్టబద్ధంగా పోతే డబ్బు ఎప్పటికీ ముడతాయి. రోజులు కాస్త నెలలు, సంవత్సరాలు.
రెండవ గుండా చింత నిప్పుల్లాంటి కళ్ళతో సూటిగా మాధవ్ వైపు సరే భుజంగరావు గారు, ఎల్లుండి సాయంత్రం మీ అప్పు మొత్తం తీర్చే తర్వాత 2 రోజుల్లో మాధవ్కు పిఎఫ్ లోన్ వచ్చింది. భుజంగరావు పూర్తిగా అప్పులన్నీ తీరిపోతాయి. సాయంత్రం మాధవ్ తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాడు. గ్రాండ్ పార్టీ చేసుకున్నాడు. అదే నెలలో మాధవ్కు ఎప్పటికో అరియర్స్ 60,000 వాటిని బ్యాంక్ బ్యాలెన్స్గా మార్చుకొని వారం రోజుల తర్వాత మాధవ్ భార్య పేరంటానికి భుజంగరావు భార్య వచ్చింది. మనస్ఫూర్తిగా పలకరించింది జానకి. బాగున్నారా? ఏం బాగుండము మణి, మా కుటుంబ పరిస్థితి ఏం బాగలేదండి. అయ్యో ఏమైందండి? ఎవరికైనా ఒంట్లో బాధ? ఈ మధ్య మంట్లో డబ్బు గొడవ ఎక్కువైపోయి అబ్బాయిలిద్దరూ వాళ్ళ నాన్నగారిని కొట్టి చాలా వరకు ఆస్తి లాగేస్తున్నారు. అది కాకుండా ఈ మధ్య భుజంగరావు గారికి అన్ని అలవాట్లు వచ్చి పేక పాకుడు ఎక్కువై డబ్బంతా నాశనమై దాదాపు 3 వంతులు ఆస్తుపోయి. అయ్యో నా అన్ని అనర్థాలకు డబ్బే కారణం. కష్టపడి సంపాదించిన డబ్బైతే నిలుస్తుంది, కానీ ఇటువంటి డబ్బు వల్ల అనర్థమే. మరో వారం తర్వాత అమూల్య మరొక కొత్త విషయం. డాడీ, ఈ రోజు నేను కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుంటే భుజంగరావు కనిపించారు. ఆయన ఒక పాత స్కూటర్ నడుపుకుంటూ వస్తాను. ఆ స్కూటర్లో ఆయిల్ అయిపోయి ఆయన అతి కష్టం మీద దాన్ని తోసుకుంటూ రోడ్డు మీద నానా అవస్థ. ఆయన గుర్తు పెట్టలేనంతగా చిక్కి శల్యమైపోయి. ఈ మధ్య వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండటం లేదటమ్మా. పోనీలేమ్మా, ఇదంతా మనకి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వేళ కాలింగ్ బెల్ మోతకు మాధవరావు వెళ్ళి ఎదురుగా భుజంగరావు. అతను దాదాపు పిచ్చివాడిలా. భుజంగరావు గారు, ఆఖరిగా భోంచేసి 2 రోజులైంది. ఒక 100 రూపాయలుంటే ఇవ్వండి ప్లీజ్, మీకు వడ్డీతో ఇస్తా. అయ్యో 100 రూపాయలని కర్మ, 1000 రూపాయలు తీసుకోండి, నాకు పైసా వడ్డీ. ఇటువంటివి నాకు అలవాటు లేదు. 1000 రూపాయల నోటు వైపు కాంక్షగా చూశాడు భుజంగ. మళ్ళీ భుజంగరావు గారికి వేడిగా అన్నం పెట్టి మూట మాట లేకుండా భోంచేశాడు భుజంగ. మాధవరావు గారు, మీకు చాలా థ్యాంక్స్, నా కడుపు నింపారు. కానీ ఒకటి, లోపుడు సొమ్ము నిలవదు, కష్టార్జితమే నిలుస్తుంది అంటూ వేగంగా గేటు దాటాడు భుజంగరావు. కథాకేలి మాసపత్రిక నవంబర్ 2011. ఉద్యోగం. శంకరానికి అతిథులంటే గెట్టదు. కాలక్షేపం కోసం అవసరాలు తీర్చడానికి తినిపోవడానికి వస్తుంటారని భావన. నా కోసం ఎవరైనా వస్తే ఇంట్లో లేరని, ఊరెళ్ళానని చెప్పు అని భార్య వసంతకి గట్టిగా చెప్పు. అదే రోజు ఆఫీసు నుండి లంచ్ కోసం ఇంటికి వచ్చారు. కాలింగ్ బెల్ మోగింది. వసంత డోర్ తెరిచింది. ఎదురుగా శంకరం బంధువు మాధవరావు నిలబడి ఉన్న. శంకరం, ఇంట్లో ఉన్నావా? లేదండి, క్యాంప్. అయ్యో అలాగా, పోనీ మీ అబ్బాయి కూడా లేదు. ఇద్దరు ఒకేసారి ఇంట్లో లేకుండా పోయారే అనుకుంటూ సెల్ ఫోన్ తీసి మాట్లాడు. గుమ్మల్లోనే నిలబడిన వసంత్, లోపలే దక్కున్న శంకరం. ఆయన సెల్ సంభాషణ. హలో మహేష్ గారు, మా బంధువు శంకరం కానీ వాళ్ళ అబ్బాయి సతీష్ గారు ఇంట్లో లేరు. ఉద్యోగం సతీష్కి ఇప్పించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. మీరు ఒప్పుకున్నారు, గుర్తుందా? అతను ఈరోజే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నారు కదా. బ్యాడ్ లక్, ఈ ఉద్యోగం సుబ్బారావు గారి అబ్బాయికి ఇచ్చేయి అంటూ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శంకరం, వసంత షాక్డ్. తమ తెలివి తక్కువతనంతో గుమ్మం దాకా వచ్చిన ఉద్యోగావకాశాలు చేదార్చుకున్నామని వాపోయారు ఆ దంపతులు. విపుల, నవంబర్ 2001. రేపు క్యూరియాసిటీ సిండ్రోమ్ అనే కథ.